హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు నల్గొండ పిల్ల. నాదైతే పూజ అయిపోయింది. ఇంకేముంది, పాలు కాగబెడుతున్నా. ఆల్రెడీ కాగబెట్టిన నిన్న పాలు ఉండే కొన్ని, అవి కూడా పోసి కాగబెట్టేసిన అనమాట. ఒకవైపు ఏమో రైస్ పెట్టేసిన. రూపమ్మ మస్తు టైం అవుతుంది స్కూల్కి. నేను లేవడం కూడా లేట్గా లేచింది ఇవాళ. 5కా 4:30కి లేచిన. 4:30కి లేచిన. లేట్ అయిపోయింది మస్తు. అస్సలు లేవబుద్ధి కావట్లేదు. ఫుల్ సరిపెడుతుంది కానీ లేవాలి కదా. రూపమ్మకి కరెక్ట్గా స్కూల్కి పంపించాలి అంటే నేను ఖచ్చితంగా 4:34కే లేవాలి. ఇవాళ బుధవారం కదా, అంత హెవీ పూజ ఉన్నదని చెప్పేసి కొంచెం లేట్ లేచిన. నాకు మండే, ఫ్రైడే అండ్ సాటర్డే ఈ 3 రోజులు మాత్రం మస్తు ఇంపార్టెంట్ అనమాట పూజ కోసం. ఇంకా సాటర్డే అయితే ఖచ్చితంగా 3 గంటలకే లేస్తా, మండే కూడా 3 గంటలకే లేస్తా. అట్లా లేస్తేనే నాకు పూజ అవుతుంది. ఇవాళ బుధవారం కాబట్టి కొంచెం లేటే లేచిన. ఇక చాయ్ పెట్టుకోవాలి. పాలైతే కాగుతున్నాయి. చాయ్ పత్తి అయిపోయింది. ఇట్లా చాయ్ పెట్టుకుందాం అనుకుంటే చాయ్ పత్తి అయిపోయింది. పాలు ఆల్రెడీ కాగినాయి. పూజ అయితే అయిపోయింది కదా, చాయ్ పెట్టేసుకుంటున్నా. రూపమ్మని అయితే లేపిన. స్కూల్ టైం అవుతుంది కదా. అసలు నేనే ఇవాళ లేట్ లేచిన. కూర అయితే అయింది. ఇప్పుడే బాక్సులు కట్టాలి. దెబ్బ బాక్సులు కట్టేసి రూపమ్మ రెడీ అయి పోతుంది. నేను గిన్నెలు తోముకోవాలన్నట్టు. కొన్ని పాలు పెరుగు కోసం తీస్తుంది అనమాట. పాలు అయితే మస్తు పలసగా అవుతున్నాయి. కాకపోతే ఇక తప్పదు, పాలే వాటరే కలుస్తారు పాలల్లో. చీమలు చూడండి ఎట్లా పడుతున్నాయి, మళ్ళీ నల్ల చీమలు. కొంచెం షుగర్ ఎక్కువనే తాగుతా. అట్లానే స్వీట్లు ఎక్కువ తినా. మళ్ళీ బయటి స్వీట్లు అయితే అస్సలు తినా. బయట స్వీట్లు అంటే ఓన్లీ కలాకండ్ తింటా అండ్ బాదుషా తింటా. నాకు బాదుషా అంటే చాలా ఇష్టం. బాదుషా తింటా. ఇక మిగతా ఏ స్వీట్స్ తినా. నాకు నచ్చాలి స్వీట్ కూడా తినాలి అంటే. మా ఆఫీస్లో డెలివరీస్ అయితే కదా, అప్పుడప్పుడు కస్టమర్స్ ఇస్తారు. కాకపోతే నేను నచ్చిందే తీసుకుంటా. మ్యాక్సిమం తినను, అవాయిడ్ చేస్తా. తీసుకుంటా కానీ పక్కకు పెడతా. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తా అనమాట. చాయ్ ఆల్రెడీ వంట చేయాలా. నా తెలివి చూడండి. పొయ్యి పని చేసి చాయ్ పత్తి తీసిన. ఇంకా 5 ఉంది చాయ్ అనుకుంటున్నాను. అట్లా ఉంటుంది అప్పుడప్పుడు నా మైండ్. చాయ్ మసాలా పన్న ఉడుకుతూనే ఉంది. కూరగాయ ఏమన్నా అని ఆలోచిస్తున్నా. రూపమ్మ మ్యాక్సిమం ఏం వండినా తింటుంది. బాధ ఏం లేదు నాకు. ఇది తినదు అది తినదు అనే బాధ ఏం లేదు. కొంచెం నేనే అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు తినను అనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య నేను కూడా అన్ని కూరగాయలు తింటున్నా. మా ఇంట్లో మార్నింగ్ రోజు నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ సుప్రభాతం, వెంకటేశ్వర సుప్రభాతం స్టార్ట్ చేసేస్తా టీవీలో. ఇక నేను ఆఫీస్కి పోయేదాకా టీవీ మోగుతూనే ఉంటుంది. మ్యాక్సిమం 7-7:30 వరకు దేవుడి పాటలే మోగుతాయి అనమాట. నాకు మా సిస్టమ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా ఇంట్లో, అందుకని చెప్పేసి లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, కనకదార స్తోత్రం ఇవన్నీ కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటాయి. ఒకవైపు అయితే అన్నం ఉడుకుతుంది. అన్నం వంపాలా. ఇంకా రైస్ దగ్గర పడ్డాయి. రైస్ వేసుకురావాలి. మాకు ఒక బస్తా 25 kgs 1.5 month వస్తుంది అనుకుంటా. 1.5 month కూడా కాదు, 40 days వస్తాయి అనుకుంటా. అది కూడా కంటిన్యూగా మేము రైస్ తింటే. ఒకవేళ టిఫిన్ చేసినాం అనుకోండి ఇంకెక్కువనే వస్తాయి. చిన్నప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు పెద్దమ్మనోడు అని చెప్పేసి కలర్స్ పెట్టుకొని
సగం వరకు బట్టలు వేసేసుకొని మొత్తం చాకు అవి ఇవి పట్టుకొని వచ్చేటోడు అనమాట. నేను మస్తు భయపడుతుంటేనే ఆ డప్పు సౌండ్ ఒక రకంగా వైబ్రేషన్స్ ఉంటాయి అనమాట. ఆ సౌండ్ వింటే నేను ఎక్కడికో పోయి దాక్కునేదాన్ని అనమాట. ఒకవేళ మా అమ్మమ్మ పక్కన ఉంటే వెనక్కి పోయి మాకు షాప్ ఉండే చెప్పు షాపు మండే అక్కడ సంత జరుగుతుండే అనమాట. మండే ఖచ్చితంగా వస్తుండే వాళ్ళు ఆ డబ్బుల కోసం అని చెప్పేసి. నేను వాడు ఎక్కడో ఉంటే నేను లోపలికి పోయి దాచుకునేదాన్ని. ఎంత ఒకవేళ బేడం వచ్చినా కూడా బేడం చూపించకపోదు. ఒకవేళ నేను ఒక్కదాన్ని ఉంటే నాకు ఇప్పటికీ ఆ సౌండ్ ఎక్కడ వినిపించింది అనుకోండి ఒక రకమైన నెగిటివ్ భయం వేస్తుంది. నేను అస్సలు హ్యాండిల్ చేయలేను వాళ్ళను. ఏందో నాకు కళ్ళ ముందు పామున్నా నేను భయపడను, కానీ ఈ సౌండ్కి మాత్రం నేను మస్తు భయపడతా. చిన్నప్పటి నుంచి అది అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా వచ్చింది ఇంటి ముందు, కాకపోతే గంగిరెద్దుని తీసుకొని వచ్చింది అనమాట ఒక ఆయన. ఆ సౌండ్ కోసమే నేను బయటికి వెళ్ళిన, ఎవరు వచ్చిరా అని చెప్పి గంగిరెద్దు తీసుకొని ఆ సౌండ్ చేస్తున్నాడు. చూస్తే కానీ దగ్గరికి వెళ్ళాను, ఆ సౌండ్ అస్సలు నాకు పడదు అన్నట్టు. గంగిరెద్దు వాష్ చేసిన అన్నం వేయడం చాయ్ తాగాలి, చాయ్ తాగి కర్రీ వండాలి, అన్నం అవుతుంది. రాగుడే పీస్ఫుల్గా కూర్చొని తాగుదామంటే అస్సలు సెట్ కాదు ఈ టైంకి. తొందరకి ఒకవైపు నాకు ఆఫీసు, ఇద్దరం పోవాలి కదా. ఇద్దరే కదా ఏం పని ఉంటుంది అనుకుంటారు. ఇద్దరైనా ముగ్గురైనా వండాలి, కడగాలి, పెట్టాలి కదా, ఖచ్చితంగా పని ఉంటుంది. వండుకోకుండా అయితే ఉన్నాం కదా ఖాళీ కడుపులతోటి. ఇంకా నేను రెండు కూరలు వండుతా, ఆయన టిఫిన్ చేస్తా. నాకు పూజకి ఒక 1 అవర్ టైం పడుతుంది అన్నీ కడుక్కొని నీట్గా పెట్టుకోవడానికి. మళ్ళీ మార్నింగ్ లేవగానే ఇల్లు ఖచ్చితంగా నేను మాఫ్ కొట్టకుండా అస్సలు ఉన్నాను. డైలీ మాఫ్ కొడతా. సండే రోజు మాత్రం ఇల్లు కడుక్కుంటా. ఇక మాఫ్ అయితే కొడతా. ముందు కూడా నేను కడుక్కొని మంచిగా ముక్కు పెట్టుకొని కడప అయితే ఖచ్చితంగా ఊదించుకుంటా. ప్రతిరోజు కడప ఊదించుకుంటా. నేను దీపం పెట్టకుండా నేను అస్సలు ఉన్నాను. మ్యాక్సిమం నేను బాగా లేకుండా నేను దీపం పెట్టలేని పరిస్థితిలో తప్ప మిగతా అన్ని రోజులు నేను పూజ చేసుకుంటా. నాకు పూజ చేస్తేనే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. నాకున్న ఒకే ఒక్క హ్యాపీనెస్ ఏంటి అంటే పొద్దున్న సాయంత్రం దీపం పెట్టడం దేవుడి దగ్గర. అది నాకు చాలా ఇష్టం అనమాట. ఇక కూరగాయలు అయితే వంకాయ ఉంది, వంకాయ వేస్తా. వంకాయ, టమాటా, ఆలుగడ్డ ఈ 3 కూరలు ఈ అన్ని కలిపి వేస్తాను అనమాట. కూరగాయలు అయితే కట్ చేసేసిన కూర వేస్తాం. రూపం అయితే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. టైం 7 అవుతుంది. నేను కూరగాయలు కట్ చేస్తూ అన్నం దమ్కేసిన విషయాన్ని మర్చిపోయినా, కానీ సిమ్లో పెట్టినాయి కదా అందుకని వాడలేదు, బంద్ చేసిన. ఇప్పుడు ఇంకా ఏ పెళ్ళినైనా ఏ ఫంక్షన్లోనైనా ఏ చిన్న ఫంక్షన్లోనైనా వంకాయ ఆలుగడ్డ కదిలింది అసలు ఆ ఫంక్షనే కాదన్నట్టు. నాకైతే ఆలుగడ్డ కూర అంటేనే ఇష్టం. ఇక అందులో వంకాయ వేసా ఇంటనమాట. అది ఎట్లా వండినా ఇంటా. నాకు అంత పిచ్చి ఆలుగడ్డ కూర అంటే. నాతో పాటు రూపమ్మ కూడా ఇష్టమే ఆలుగడ్డ కూర ఎట్లా వండినా తింటుంది. మా ఇంట్లో మ్యాక్సిమం ఆలు కర్రీస్ ఎక్కువ వండుతాం అనమాట. ఒక్కొక్కరికి కొందరికి కొన్ని అలవాటు ఉంటాయి కదా. నాకు రూపమ్మకి అలవాటు అనమాట. మేము నాన్ వెజ్ కంటే నాన్ వెజ్ ఉన్నా కూడా ఒకవేళ ఆలుగడ్డ కూర ఉందనుకోండి, ఆలుగడ్డ కూర ఖచ్చితంగా తింటాం అన్నట్టు. అసలు అలవాటు నాది. కొంచెం
ఉల్లిగడ్డ టమాటా మగ్గితే వంకాయ ఆలుగడ్డ వేసి వంకాయ ఆలుగడ్డ తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ వేసాం కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి. ఆయిల్ ఎక్కువ తొందరగా మగ్గిపోతుంది, వాటర్ అవసరమే లేదు. ఈ టమాటాలే మగ్గాలి, టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది. నరజిన్నా 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 నచ్చిన దాని కోసం నా తపన. నరజిన్నా 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 వెచ్చని పువ్వుల సందేశం కలనా. నరజిన్నా 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 నచ్చిన దాని కోసం నా తపన. నరజిన్నా 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 వెచ్చని పూల సందేశం కలనా. ఇంకా మసాలి పసుపు వేయాలంటే కొంచెం టైం పడుతుంది. ఆయిల్ అయితే మస్తు పైకి వచ్చేసింది. అయినా కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఆలుగడ్డ వంకాయకి, అట్లయితే మంచిగా మగ్గుతాయి. అయినా ఆయిల్ లేకుండా కూరలు ఉండడం ఇలాక మనం ఏమన్నా 100 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతామని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇవాళ ఉన్న వాళ్ళం రేపు పొద్దుగాల ఉంటామో పోతామో కూడా తెలుస్తలేదు. తినే తిండికి కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని తినాలి. ఇంత ఆయిల్ తినొద్దు, అంత మసాలా తినొద్దు, అంత కారం తినొద్దు, అంత ఉప్పు తినొద్దు అని చెప్పేసి అన్ని రిస్ట్రిక్షన్స్ పాటించినోడు 100 ఏళ్ళు బతుకుతాడని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇవాళ రేపు 10 ఏళ్ళు తప్ప మనకు నచ్చింది తినాలా, నచ్చినట్టు ఉండాలి. అట్లాగే మందిని మోసం చేయొద్దు, మందిని ఉంచొద్దు. మనకు నేను ముచ్చట్లో పడి ఉప్పు ఎక్కువేసిందో కూరలా ఉప్పు ఎక్కువేసిందేమో అని నాకు డౌట్ అంతా. నాకు ఇప్పుడే కూడా కొంచెం వెనక చూస్తా టేస్ట్. ఉప్పు ఎక్కువైతే రూపమ్మ పొట్టు తింటుంది. కొంచెం మగ్గాల. నిజంగా తినే తిండి దగ్గర కూడా రిస్ట్రిక్షన్స్ ఏదో నాకు అర్థం కాదు. మనకు నచ్చింది తినాలా, నచ్చినట్టు ఉండాలా, అంతేగాని మందిని మోసం చేయొద్దు, మందిని ఉంచొద్దు. అది మాత్రం నేను పాటిస్తా. ఒకటి కడుపు కొట్టి మనం తినాలి అని చూస్తే అది మన పిల్లలకు రాకదని బాగా తెలుసు నాకు. అంటే కర్మ ఇంతకు ముందుకు జన్మలకు వర్తిస్తుండే, ఇప్పుడైతే ఎప్పటికప్పుడే. అందుకని తెలిసి తెలియక అస్సలు ఎవరిని ఆగం చేయొద్దు, ఎవరి మీద పడేయవద్దు. ఇది నేను పాటించే సిద్ధాంతం అన్నట్టు. నాకు ఉన్నంతలా నేను తింటా. నాకు చేతనైతే ఒకరికి రూపాయి పెడతా, కానీ వాళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా నేను ఆశించను. ఆ సిద్ధాంతంతో నేను బతుకుతున్నా. నేను రూపాయలు కూడా అదే చెప్తా, మనకున్నంతలా బతకాలా. మనం ఎవరిని ముంచొద్దు, మనకుంటే పెట్టాలి, లేకపోతే ఊరుకోవాలి అని చెప్పేసి పిల్లలకి ఇదొక్కటి నేర్పేసి చాలు. మనం ఏమి ఇచ్చినా ఇవ్వకుండా ఫస్ట్ సంస్కారం ఇవ్వాలి పిల్లలకి. నేనైతే అదే ఇచ్చి పెంచుతున్నా రూపమ్మకి.